విస్తుగొలిపే విషయంలో మనం బయటపడినాయి మనకు. ముఖ్యంగా ఈ సురేష్ భార్య అనిత పావు ఫకీర్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని దీనివల్ల ఈ యొక్క భర్త అంటే చనిపోయిన సురేష్ ఎక్కువ వేదన గురి చేసేవాడు. దీనివల్ల ఆమె వేదన భరించలేక పావు ఫకీర్తో ఎలాగైనా హత్య చేసిన ఉద్దేశంతో గత రాత్రి ఇతను అక్కంపల్లిలో ఇక్కడ కలందూరు రోడ్ లో అతని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుంటాడు. అతను రాత్రి 10 గంటల తర్వాత అతని ఆ ఫాస్ట్ ఫుడ్ క్లోజ్ చేసిన తర్వాత తిరిగి ఇంటికి పోయే క్రమంలో అర్ధరాత్రి ఈ యొక్క హత్య కావడం జరుగుతుంది. దీనికి సంబంధించి దీనికి సంబంధించి అతను మోటార్ సైకిల్ వెళ్తుంటే అతను బాబు అనే వ్యక్తి మధ్యలో దాడి చేసేసి అతన్ని ఒక పెద్ద బండరాయితో అతన్ని హత్యడం జరుగుతుంది. అయితే ఈ స్క్రూ డ్రైవర్ తో కూడా 2 చోట్ల పడడం జరిగింది. అయితే ఈ రోజు ఆ టీం ఫామ్ చేసిన తర్వాత శేఖర్ ఆధ్వర్యంలో ఎస్ఐస్ స్టాఫ్ అంతా కలిసి ఒక ప్రత్యేకమైన దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం ఆటోలో వెళ్తుంటే వీళ్ళు బల్లా రోడ్ లో అరెస్ట్ జరిగింది. ముఖ్యంగా ఎస్పీ గారు ఆదేశాల మేరకు